చికెన్ బిర్యానీ ఇక కూర చేయించాం. చక్కగా ముక్కలు కట్ చేయించి ఫ్రైకి బిర్యానీకి అనమాట. చూసారా, సగం ఫ్రై. మసాలా కలిపేద్దాం. పెరుగు, ఇంకా మసాలాలు బిర్యానీకి అనమాట ఇది. ఇక ఫ్రైకి గరం మసాలా కలిపేసి బిర్యానీ తాలింపు పెట్టేద్దాం. పాన్ పెట్టాను ఆల్రెడీ. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పెరుగు వేసాను, కొంచెం గ్రేవీ వస్తుందని ఇంక నేను ఉల్లిపాయలు వేయాలన్నమాట. 2 స్పూన్స్ కారం, మీకు స్పైసీని బట్టి వేసుకోండి. తగినంత సాల్ట్, పింక్ సాల్ట్ వాడతాం మేము. ఇది కూడా పెరిగేసేసి లెమన్ పిండి అండి ఒకటి. లెమన్, కలిపేద్దాం. చక్కగా మసాలా పట్టించేసి చికెన్కి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక 1/2 కేజీ బియ్యానికి సగం చికెన్కి బిర్యానీలు వేసేస్తాను, సగం ఫ్రై చేస్తాను అనమాట. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి ఫ్రై, గ్రేవీ ఫ్రై వచ్చేలాగా జ్యూసీగా చేస్తాను. చూసారా, ఇక ఆయిల్ పెట్టాను. ఫ్రైకి వేసేస్తాను. ఫస్ట్ కరివేపాకు వేయాలి, తర్వాత పచ్చిమిర్చి. పెద్ద మంట పెట్టుకోండి. చక్కగా వేగుతున్నాయి కదా. పక్కనే బిర్యానీకి పప్పు నూనె, ఇది కొంచెం నెయ్యి వేద్దాం. నెయ్యి బాగుంటుంది. ఈ ఎగ్గాక చికెన్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేస్తున్నాయి. ఇంకా వేసింది చికెన్ వేద్దాం. ఈసారి చికెన్ వేసేస్తున్నాను. చక్కగా చికెన్ ఫ్రై అవుతుంది. ఇందులో కూడా చికెన్ వేస్తాం. 1/2 కిలో, 1/2 కేజీ బిర్యానీకి 1/2 కేజీ చికెన్. కొత్తిమీర, ఇందులో కరివేపాకు వేసాను. చూసారా, చక్కగా కలిపేద్దాం. ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దాం. ఇక బిర్యానీకి అయితే చక్కగా ఎగుతుంది. ఇది బిర్యానీ మసాలా, ఇది కూడా వేసి కాసేపు వేపేద్దాం. ఫ్రై అవుతుంది. కొంచెం కస్తూరి మేతి కూడా వేసాను. ఇక రైస్తో పాటు బియ్యం, కొంచెం టేస్టీ సాల్ట్, తగినంత సాల్ట్, కలిపేసి ఒక్క విజిల్ వచ్చాక
సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే అయిపోద్ది. ఈ బిర్యానీ రైస్ కదా. ఇదైతే రెడీ. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. చూసారా, మాత్రం గ్రేవీ కావాలి. బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో.